హాయ్ గైస్, నేను మీ కళ్యాణి రాజ్. వెల్కమ్ బ్యాక్ టు తనీ బన్నీ ఛానల్. మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఈ వీడియో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నెక్స్ట్ డే, పుట్టింటికి వచ్చేసాక ఇంకా వీడియోస్ అనేవి షూట్ చేయలేదు, అక్కడక్కడ షూట్ చేశాను. అంటే మేము వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ 9కి అలా స్టార్ట్ అయింది వీడియో. అంటే పనులన్నీ ఎర్లీగా అయిపోయాయి. ఉక్కపోతకండి చాలా ఎర్లీగా లేచేస్తున్నాము. 5:30 కల్లా 5:30 కల్లా స్నానం, నెక్స్ట్ దీపం అన్నీ అయిపోయాయి అమ్మవి. అయిపోయిన తర్వాత జంతికల పిండి అనేది కలిపింది. ఇంకా వచ్చారు కదమ్మా మీరు, ఏవో ఒకటి తింటుంటారని పుట్టింటికి వచ్చిందే మొదలు పిండి వంటలతో అమ్మ పిండి వంటలన్నీ స్టార్ట్ చేసేసింది. 1 by 1 కూడా. మేము వచ్చిన నెక్స్ట్ డే అయితే జంతికలు అనేవి ప్రిపేర్ చేసింది. ఇవి పిండి కలిపేటప్పుడు నేను వేరే పనిలో ఉన్నానండి, వీడియో షూట్ చేయలేదు. 2 కప్స్ బియ్యం పిండికి 1 కప్పు శనగపిండి వేసి ప్రిపేర్ చేసింది. అంటే ఈవినింగ్ టైం అలా తినడానికి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డబ్బాలో ఫిల్ చేసేస్తుంది. అప్పుడప్పుడు పిల్లలు తింటారు కదా ఆటకెళ్ళి వచ్చిన తర్వాత అని. దీని తర్వాత అయితే నాన్నేమో పెద్దింటికి వెళ్ళారండి. అమ్మ వాళ్ళు ఉండేది అంటే అమ్మ వాళ్ళది కొంచెం విలేజ్ అనేది పెద్దది, పెద్ద వీధి చిన్న వీధి అలా అంటారు. అక్కడ ఫిషెస్ అనేవి అమ్ముతారండి. అంటే అమ్మ వాళ్ళ ఊర్లో 2 చెరువులు అలా ఉన్నాయి. చెరువులో ఫిషెస్ పడుతుంటారు సండే, నెక్స్ట్ వెడ్నెస్డే అలా. అయితే అలానో ఫిషెస్ పడతారు కదా అని మార్నింగే వెళ్ళలేదు ఇతను. నాన్నేమో ఇంకా రాలేదు నాయన, నువ్వు బయటకు వెళ్ళి తీసుకురా అంటే, తోటపల్లి డ్యామ్ అని చాలామందికి ఐడియా ఉంటుంది. పార్వతీపురం, మన్యం జిల్లా. తోటపల్లి డ్యామ్కి అమ్మ వాళ్ళ ఊరు చాలా దగ్గర అనమాట. ఒక 2.5 km అలా ఉంటుంది. అక్కడి నుంచి అయితే ఫిషెస్ తీసుకొచ్చారు ఇతను. ఇలా అమ్మ ఫిష్ ఫ్రై, నెక్స్ట్ ఫిష్ పులుసు పెట్టింది. నెక్స్ట్ అలా బన్నీ బాబుకేమో కర్రీ తీసుకొచ్చారు, చికెన్ కర్రీ. అంటే నాకు ఇంకా ఫిష్ వద్దు, చికెన్ కర్రీయే ప్రిపేర్ చేయమమ్మా అని. అలా అంటే ఇంకా ఫిషెస్ ఇచ్చిన తర్వాత చికెన్ కూర తీసుకొచ్చారు. అది కూడా అమ్మ చికెన్ కూరలాగా ప్రిపేర్ చేసింది. నాకైతే అండి మా హస్బెండ్కి అమ్మ చేసిన చేపల పులుసు కానీ, నాకైతే అమ్మ చేసిన ఫిష్ కర్రీ ఉంటుంది కదా గ్రేవీలాగా, ఇలా పులిపైకున్న అదంటే చాలా ఇష్టం. ఎంతైనా మన చేతులతో వండుకొని తినే కన్నా ఎవరైనా వండి పెడితే బాగుంటుంది కదా. అలా అని కాదు కానీ అమ్మ చేతులతో వండిన ఏ రెసిపీ అయినా తినాలనిపిస్తుంది నాకు. అలా ఎప్పుడు తిందామా అనేసి వీడియో తీస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వస్తుండేవండి వీడియో తీస్తుంటే. ఇలా ఆ వీడియోలో ఇలా ఉండొచ్చు కానీ రియల్గా చాలా అంటే చాలా టేస్ట్ ఉండే. అది ఈ వంటలన్నీ అయిపోయాయి. మధ్యాహ్నం లంచ్ టైంకి అమ్మ ఈ వంటకాలన్నీ ప్రిపేర్ చేసేసింది. 2 పీసెస్ చూపించాను కదా ఫిషెస్, అవి కూడా డీప్ ఫ్రై చేసుకున్నాము. మామూలుగా అండి ఫిష్ ఫ్రై అలా చేస్తాము అలానే. ఇవన్నీ అయిపోయాయి. అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30కి అలా చేగుడియాలు కొద్దిగా ప్రిపేర్ చేద్దామని ఇక్కడ చేగుడియాల ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసాను. 4:30కి అలా ఇంకా టీలు కాఫీలు అయిపోతాయి కదా ఆ టైంలో. కొంచెం ఎండ తగ్గుతుంది కదండి. జంతికల ప్రిపరేషన్ కూడా మార్నింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే విపరీతమైన ఎండ. అమ్మ అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తుంది. అందుకని వాటర్ని పెట్టుకొని మనం ఏ కప్పుకి బియ్యం పిండి 1 కప్ తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు వాటర్ని తీసుకోండి. 2 కప్స్ అయితే 2 కప్స్ తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ బియ్యం పిండిని తీసుకున్నాను, 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఆ వాటర్లోనే కారం, పసుపు, నెక్స్ట్ జీలకర్ర, నెక్స్ట్ వాము వేసేసి ఇలా టేస్ట్కి సరిపడినంత గడ్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసి వాటర్ అనేవి కొద్దిగా బాయిల్డ్ అయిన తర్వాత పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పొడి పిండేనండి యూజ్ చేసుకోవచ్చు, ఏమి తడిపిండి యూజ్ చేయని అవసరం లేదు. పొడిపిండి యూజ్ చేసుకొని ఇలా బాగా వాటర్లో కలిసేంత వరకు కలిపేసి మూత పెట్టించేసి ముద్దను ఉక్కించుకుంటే సరిపోతుంది. ఇలా ఉంది కదా పిండి, ఇలా మూత పెట్టుకుంటే పిండి మొత్తం బాగా ఉడికిపోతుంది ఆ ఆవిరికి. ఇలా మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ వదిలేసేయండి. ఇలా 4 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇలా మూత తీయండి. మూత తీసి ఇలా గిన్నెతో కొద్దిగా వాటర్ని తీసుకొని చేత్తో, మరీ ఎక్కువ అప్లై చేయొద్దు, లైట్గా. అంటే పిండి వేడిగా ఉంటుంది, దానివల్ల కొద్దిగా వాటర్ని చేతిలోకి తీసుకుంటూ ముద్దని ఇలా
తడి చేస్తూ ఇలా అంటే చేతికి వేడి తగలకుండా అంతే. ఇలా చేస్తూ ముద్దలా చేసుకోండి. ముద్దలా చేసుకొని చపాతీ ముద్ద ఉంటుంది కదా, అంత మెత్తగా కలుపుకోవాలి. అలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసేయండి. ఇలా పిండి ముద్దని తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని ఇలా నీట్గా చపాతీ పిండిని ఎలా అయితే ప్రెస్ చేస్తూ మనం కలుపుతామో, మనం చెయ్యి ఉంటుంది కదా, మోచేత్తో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేసుకొని ఆ పైన ఇలా ఆ చేత్తో ప్రెస్ చేసేటప్పుడు చూసారు కదా, ఇలా వస్తే ముద్ద అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లే. ఇప్పుడైతే ఒక ప్లేట్కి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న ముద్దలు మన చేతిలోకి ముద్దలు తీసుకుంటూ పళ్ళెం మీదే ఇలా పామేసేయండి, చేగొడియాల్లాగా వచ్చేటట్టుగా. మీరు ఈ చేగొడియాలు చేసేటప్పుడు ముద్ద ఉంటుంది కదా, మనం కలిపిన ముద్ద, దానికి గాలి పట్టకుండా ఎండిపోకుండా ఏదైనా మూత పెడుతూ మీకు అవసరమైనంత ముద్దను తీసుకొని ఇలా చేగొడియాల్లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేగొడియాలు మొత్తం ప్రిపేర్ చేసుకొని ఒక అరిటాకులో అయితే మేము పెట్టేసామండి. కొన్ని అయితే డ్రైగా అయిపోయాయి. అమ్మ నువ్వు గ్యాస్ మీద ఇంకా పెన్నం పెట్టేసే, మేము ఇంకా ప్రిపేర్ చేస్తాం అన్నాను. ఈలోపైతే అమ్మ ఇంకా ఆయిల్ అనేది గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ కొద్దిగా ఫ్రీ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క చేగొడియాన్ని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసేసేయండి. ఈ ప్రాసెస్ అంతా చాలామందికి తెలిసిందే. ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెడుతూ ఈ చేగొడియాల్ని డీప్ ఫ్రై చేసుకోండి. మీకు ఒకవేళ నువ్వులు వేయాలి అనుకుంటే మీరు ఇలా ఫ్రెష్ చేశారు కదా చేగొడియాల్లాగా, ఆ టైంలో నువ్వులు అనేవి యాడ్ చేసుకోండి. నేనైతే నువ్వులు నాకు ఐ ప్రాబ్లం ఉంది కదా, అందుకని అమ్మ నువ్వులు యాడ్ చేయకుండా ప్రిపేర్ చేసింది. ఇలా ఆయిల్లో రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకుంటే హోమ్ మేడ్ చేగొడియాలనేవి ప్రిపేర్ అయిపోతాయి. ఈ సమ్మర్ టైంలో బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ పిల్లలకి ఇలా పెడితే బెస్ట్ అని నా ఒపీనియన్. పుట్టింటికొచ్చాక మీరు కూడా మీ అమ్మతో పిండి వంటకాలు ఇలానే చేసుకుంటారా? ఇలానే స్పెండ్ చేస్తారా లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఇక్కడ చేగొడియాలు అనేవి ప్రిపరేషన్ అయిపోయాయి. ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఈ చేగొడియాలు ప్రిపరేషన్ అయిపోయాక వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.